హలో వ్యూయర్స్, వెల్కమ్ టు టెక్ షేర్స్. మార్కెట్‌లో ట్రేడ్ కానీ, ఇన్వెస్ట్ కానీ చేసేటప్పుడు ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అంటే ఏ టైంలో బై చేయాలి, ఏ టైంలో సెల్ చేయాలి, ఎంత స్టాప్ లాస్ పెట్టుకోవాలి, అలాగే ఎంత టార్గెట్ పెట్టాలి, రిస్క్ టు రివార్డ్ రేషియో ఎంతుండాలి. ఈ పాయింట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ పాయింట్స్ వరకు తెలిస్తే చాలు స్టాక్ మార్కెట్‌లో ఖచ్చితంగా మీరు ప్రాఫిట్స్ సంపాదించొచ్చు. అయితే ఎవరైతే మార్కెట్‌లో ట్రేడ్ కానీ, ఇన్వెస్ట్ కానీ చేస్తారో వాళ్ళు ట్రేడ్ చేసేటప్పుడు ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్, ఈ స్టాప్ లాస్ అలాగే టార్గెట్స్ వీటిని ఫిక్స్ అయ్యేటప్పుడు టెక్నికల్ అనాలిసిస్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. సో, ఈ టెక్నికల్ అనాలిసిస్‌లో ఏంటంటే ట్రెండ్ లైన్స్, సపోర్ట్ పాయింట్స్, రెసిస్టెంట్ పాయింట్స్ అలాగే కొంతమంది మూవింగ్ యావరేజెస్‌ని యూజ్ చేస్తారు. అండ్ ఇంకొంతమంది ఇంకా వేరే ఇండికేటర్స్‌ని యూజ్ చేస్తారు. సో, ఓవరాల్‌గా ఇవన్నీ చూసేది ఎందుకు అంటే ఎంట్రీ పాయింట్ అండ్ ఎగ్జిట్ పాయింట్ కోసం. అంటే ఏ పాయింట్‌లో బై చేయాలి, ఏ పాయింట్‌లో సెల్ చేయాలి, ఎలా చేస్తే ఎక్కువ ప్రాఫిట్స్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. దీనికోసం టెక్నికల్ అనాలిసిస్ యూజ్ అవుతుంది. అయితే ఈ ట్రెండ్ లైన్, సపోర్ట్ పాయింట్స్, రెసిస్టెంట్ పాయింట్స్, మూవింగ్ యావరేజెస్, ఇండికేటర్స్ వీటన్నిటితో పాటు మార్కెట్‌లో కొన్ని ప్యాటర్న్స్ ఉంటాయి. అంటే మార్కెట్‌లో క్రియేట్ అయ్యే ఇలాంటి స్వింగ్స్‌లో కొన్ని ప్యాటర్న్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి. ఆ ప్యాటర్న్స్‌ని బేస్ చేసుకొని కూడా ట్రేడ్ చేస్తూ ఉంటారు. అయితే ప్యాటర్న్స్ అనేవి చాలా రకాలుగా ఉంటాయి. ఈ ప్యాటర్న్స్ అన్నిట్లో ఎక్కువ ఎఫిషియెంట్‌గా ఉండే ప్యాటర్న్స్‌లో డబ్ల్యూ ప్యాటర్న్ అండ్ ఎం ప్యాటర్న్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. సో, ఈ వీడియోలో నేను డబ్ల్యూ ప్యాటర్న్ అంటే ఏంటి? ఎం ప్యాటర్న్ అంటే ఏంటి? వీటిని ఎలా యూజ్ చేయాలి? ఏ టైంలో యూజ్ చేయాలి? అండ్ ఇందులో స్టాప్ లాస్ ఎలా ఫిక్స్ చేసుకోవాలి? టార్గెట్ ఎలా ఫిక్స్ చేసుకోవాలి? ఈ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో కవర్ చేస్తాను. సో, వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియో గాని మీకు హెల్ప్ అయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. అండ్ ఈ ఛానెల్‌ని ఇంతవరకు సబ్స్క్రైబ్ గాని చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. అయితే ఆల్రెడీ ఈ ఛానెల్‌లో టెక్నికల్ అనాలిసిస్‌కి సంబంధించి చాలా వీడియోస్ చేశాను. చాలా రకాల ఇండికేటర్స్‌ని అలాగే మూవింగ్ యావరేజెస్, ట్రెండ్ లైన్స్ ఎలా డ్రా చేయాలి, సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లైన్స్ ఎలా డ్రా చేయాలి, స్వింగ్ ట్రేడ్ ఎలా చేయాలి, ఇలా చాలా టాపిక్స్ మీద వీడియోస్ చేశాను. ఒకవేళ మీరు గాని ఈ టెక్నికల్ అనాలిసిస్ గురించి పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే కిందున్న డిస్క్రిప్షన్ బాక్స్‌లో టెక్నికల్ అనాలిసిస్‌కి సంబంధించిన కంప్లీట్ ప్లేలిస్ట్ ఉంటుంది. ఆ ప్లేలిస్ట్‌లో టెక్నికల్ అనాలిసిస్‌కి సంబంధించిన ఈ ఛానెల్‌లో చేసిన అన్ని వీడియోస్ ఉంటాయి. సో, మిస్ అవ్వకుండా అందులో ఉన్న అన్ని వీడియోస్ చూడండి. డెఫినైట్‌లీ మీకు చాలా హెల్ప్ అవుతాయి. సో, టాపిక్ స్టార్ట్ చేస్తే మార్కెట్‌లో ప్రైస్ వాల్యూ అనేది అప్స్ అండ్ డౌన్స్ క్రియేట్ చేస్తూ ఉంటాయి. ఈ అప్స్ అండ్ డౌన్స్ అనేవి యాక్చువల్‌గా బయర్స్ అలాగే సెల్లర్స్ మధ్య జరిగే ఫైట్ వల్ల జరుగుతుంది. అంటే ఎక్కువ మంది బయర్స్ గాని ఉండి మార్కెట్‌లో ఎక్కువ డిమాండ్ గాని ఉంటే మార్కెట్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అది ఒక స్టాక్‌కి సంబంధించి కానీ, లేదా ఒక ఇండెక్స్‌కి సంబంధించి కానీ. అంటే ఏదైనా ఒక పర్టిక్యులర్ స్టాక్ తీసుకుంటే, ఆ స్టాక్‌కి సంబంధించి ఎక్కువ డిమాండ్ గాని ఉంటే, దానికి సంబంధించిన ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది. అలాగే ఒక ఇండెక్స్ గాని తీసుకుంటే, ఆ ఇండెక్స్‌కి సంబంధించిన అన్ని కంపెనీస్‌కి సంబంధించి డిమాండ్ ఎక్కువగా ఉంటే, ఆ ఇండెక్స్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అలాగే దీనికి ఎగ్జాక్ట్ రివర్స్. ఒకవేళ మార్కెట్‌లో గాని దానికి సప్లై ఎక్కువగా ఉంటే, అంటే ఎక్కువ మంది సెల్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిచ్చి బయర్స్ తక్కువగా ఉంటే, ఆ టైంలో మార్కెట్ ప్రైస్ అనేది తగ్గుతూ ఉంటుంది. అది ఒక స్టాక్‌కి సంబంధించి గాని, లేదా ఒక ఇండెక్స్‌కి సంబంధించి కానీ. అయితే మార్కెట్‌లో ఈ వాల్యూస్ ఇంక్రీజ్ అయ్యేవి కానీ, డిక్రీజ్ అయ్యేవి కానీ కొన్ని ప్యాటర్న్స్‌ని ఫాలో అవుతూ ఉంటాయి. అలాగే కొన్ని సపోర్ట్ పాయింట్స్, రెసిస్టెంట్ పాయింట్స్, అలాగే ట్రెండ్ లైన్స్ ఇలా అన్ని రకాల బిహేవియర్స్‌ని ఫాలో అవుతూ మార్కెట్‌లో ఈ వాల్యూస్ అనేవి ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటాయి. ఎవరైతే ట్రేడ్ కానీ, ఇన్వెస్ట్ కానీ చేయాలి అనుకుంటారో వీటిని బేస్ చేసుకొని చేయడం వల్ల మంచి ప్రాఫిట్స్ తీసుకోవచ్చు. అంటే రాండమ్‌గా ఏదైనా ఒక స్టాక్ ప్రైస్ కానీ, లేదా ఇండెక్స్ వాల్యూ కానీ ఇంక్రీజ్ అవుతుందని బై చేయడం, లేదా పడిపోతుంది కాబట్టి సెల్ చేయడం కాకుండా, అసలు ఏ రీజన్ వల్ల అది ఇంక్రీజ్ అవుతుంది, లేదా ఏ రీజన్ వల్ల అది డిక్రీజ్ అవుతుందో తెలుసుకొని, నెక్స్ట్ మార్కెట్ మూవ్‌మెంట్ ఎలా ఉంటుంది అనేది ప్రిడిక్ట్ చేసి ఇన్వెస్ట్ గాని, ట్రేడ్ గాని చేయడం వల్ల ఖచ్చితంగా మంచి ప్రాఫిట్స్ తీసుకోవచ్చు. సో, ఈ వీడియోలో అప్పుడప్పుడు వీటిలో కొన్నిసార్లు డబ్ల్యూ ప్యాటర్న్ అలాగే ఎం ప్యాటర్న్స్ లాంటివి క్రియేట్ అవుతూ ఉంటాయి. సో, ఈ డబ్ల్యూ ప్యాటర్న్ అలాగే ఎం ప్యాటర్న్స్ వీటిని యూజ్ చేసుకొని ట్రేడ్ చేయడం ఎలా? వీటిని ఐడెంటిఫై చేయడం ఎలా? అలాగే వీటిలో స్టాప్ లాస్ ఏంటి? టార్గెట్స్ ఏంటి? అనేది చూద్దాం. దీన్ని కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తూ వాటిలో మీరు ఏ పాయింట్ దగ్గర ఎంట్రీ అవ్వాలి? ఏ పాయింట్ దగ్గర ఎగ్జిట్ అవ్వాలి అనేది చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్‌లో అబ్జర్వ్ చేయండి. మార్కెట్ ఇక్కడి నుండి పాజిటివ్ డైరెక్షన్‌లో వెళ్ళింది. అండ్ ఇక్కడి నుండి మార్కెట్ ఒక స్వింగ్‌ని క్రియేట్ చేసింది. అంటే మార్కెట్ ఈ పాయింట్ దగ్గర ప్రైస్ రిజెక్షన్ అనేది జరిగింది. సో, ఇక్కడ నుండి మార్కెట్ డౌన్‌వర్డ్ డైరెక్షన్ వచ్చింది.
అండ్ ఇక్కడ ఒక సపోర్ట్‌ని తీసుకొని మార్కెట్ పాజిటివ్ డైరెక్షన్ వెళ్ళింది. అండ్ సేమ్ ప్రైస్ దగ్గర లేదా కొంత డిఫరెన్స్ అబోవ్ మళ్ళీ ప్రైస్ రిజెక్షన్ అనేది జరిగింది. సో, ఈ ప్రైస్ రిజెక్షన్ తర్వాత మార్కెట్ కంప్లీట్ డౌన్‌వర్డ్ డైరెక్షన్ వచ్చింది. సో, ఓవరాల్‌గా చూస్తే ఇక్కడ ప్యాటర్న్ అనేది మనకి ఎమ్ ప్యాటర్న్ కనిపిస్తుంది. ఇది ఎమ్ ప్యాటర్న్. అయితే ఈ ఎమ్ ప్యాటర్న్‌ని ముందే ఐడెంటిఫై చేయడం ఎలా? దీంట్లో ఏ పాయింట్ దగ్గర ఎంట్రీ అవ్వాలి? ఏ పాయింట్ దగ్గర ఎగ్జిట్ అవ్వాలి అనేది చూస్తే మార్కెట్‌లో జస్ట్ ఈ పాయింట్ నుండి ఇలా ఒక స్వింగ్ జరిగింది అనుకుందాం. సో, ఈ పాయింట్ నుండి మార్కెట్ అప్‌వర్డ్ డైరెక్షన్ స్టార్ట్ చేసింది. ఇక్కడ ప్రైస్ రిజెక్షన్ జరిగింది. అండ్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. అండ్ ఈ పాయింట్ దగ్గర మళ్ళీ ప్రైస్ రిజెక్షన్ అనేది జరిగింది. సో, మార్కెట్ ఆల్రెడీ 2 స్వింగ్స్ కంప్లీట్ చేసింది. అయితే ఈ సపోర్ట్ పాయింట్ దగ్గర మీరు రెడీగా ఉండాలి. ఇలా మార్కెట్ ఒక సపోర్ట్‌ని టచ్ చేసి లేదా టెస్ట్ చేసి మళ్ళీ మార్కెట్ అదే సపోర్ట్ పాయింట్ దగ్గరికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ సపోర్ట్ కానీ బ్రేక్ అయింది అంటే ప్రీవియస్‌గా మార్కెట్ లోయర్ డైరెక్షన్ నుంచి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మార్కెట్ ఈ పాయింట్ బ్రేక్ అయిన తర్వాత హెవీ మూవ్‌మెంట్ నెగెటివ్ డైరెక్షన్‌లో ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే మీరు ఈ పాయింట్ దగ్గర గాని సెల్ చేసి ఉంటే లేదా షార్ట్ చేసి ఉంటే ఇక్కడ నుండి ఇది మీ ప్రాఫిట్‌లో ఉంటుంది. సో, అట్‌లీస్ట్ ఈ రేంజ్ ఎంతైతే ఉంటుందో దీనికి 1 టైమ్ అంటే 1:1 రేషియోలో అయితే ఖచ్చితంగా చేంజ్ అనేది ఉంటుంది. అండ్ గ్రేటర్ థాన్ 1:1 రేషియో కూడా ఉంటుంది. అంటే ఇక్కడ రిస్క్ అనేది 1 ఉంటే రివార్డ్ అనేది 2 టైమ్స్ ఉంటుంది. అయితే ఇది ఏ టైమ్ ఫ్రేమ్‌లో చూడాలి అంటే మీరు ఇన్వెస్ట్ గాని చేయాలి అనుకుంటే డే క్యాండిల్ స్టిక్స్ చార్ట్‌లో అలాగే వీక్లీ క్యాండిల్ స్టిక్ చార్ట్‌లో చూడాలి. సో దట్ అది మీ ఇన్వెస్టింగ్‌కి యూజ్ అవుతుంది. అదే ఒకవేళ మీరు ట్రేడ్ గాని చేయాలి అనుకుంటే ఇంట్రాడే చేయాలి అనుకుంటే 5 మినిట్స్, 15 మినిట్స్ అలాగే 1 అవర్ క్యాండిల్ స్టిక్స్ చూడాలి. అలాగే మీరు ఓవర్‌నైట్ ఫ్యూచర్స్‌లో కానీ, ఆప్షన్స్‌లో కానీ చేయాలి అనుకుంటే 15 మినిట్స్, 1 అవర్ అలాగే డే క్యాండిల్ స్టిక్ చార్ట్స్ చూడాలి. సో దట్ అందులో మీకు బ్రేక్‌ఔట్స్ క్రియేట్ అయినప్పుడు ఓవర్‌నైట్ క్యారీ చేయడం వల్ల ఎక్కువ ప్రాఫిట్స్ తీసుకోవచ్చు. ఇక్కడ నేను చూపిస్తుంది ఇది డే క్యాండిల్ స్టిక్. దీన్ని మీరు ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే ఈ పాయింట్ దగ్గర ఎప్పుడైతే ఇది బ్రేక్ అవుతుందో బ్రేక్ అయిన తరువాత మీరు ఫ్యూచర్స్‌ని షార్ట్ చేసి ఉంచడం కానీ, లేదా ఆప్షన్స్‌లో పీఈస్‌ని బై చేసి ఉంచడం కానీ, ఈ పాయింట్ దగ్గర గాని చేశారు అంటే ఖచ్చితంగా మంచి ప్రాఫిట్స్ తీసుకోవచ్చు. అంటే జస్ట్ 10-15 డేస్‌లోనే చాలా హెవీ మూవ్‌మెంట్ నెగెటివ్ డైరెక్షన్‌లో అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇంత మూవ్‌మెంట్ అనేది మీరు క్యాచ్ చేస్తే ఖచ్చితంగా మంచి ప్రాఫిట్స్ ఉంటాయి. సో, ఇది ఎమ్ ప్యాటర్న్ గురించి. ఇదే పాయింట్ దగ్గర డబ్ల్యూ ప్యాటర్న్ కూడా చూద్దాం. మార్కెట్ ఇక్కడ నుంచి లోయర్ డైరెక్షన్‌లో వస్తుంది. సో, ప్రీవియస్‌గా ఈ ఎమ్ ప్యాటర్న్‌లో మీరిక్కడ ఎంట్రీ అవ్వలేదు అనుకుందాం. లేదా అయిన తర్వాత మీరు ప్రాఫిట్ బుకింగ్ కూడా అయిపోయింది అనుకుందాం. సో, నెక్స్ట్ ఛాన్స్ ఎక్కడుంటుంది అంటే, ఈ పాయింట్ నుండి మార్కెట్ లోయర్ డైరెక్షన్ వచ్చింది. అండ్ ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకొని పాజిటివ్ డైరెక్షన్‌లో వెళ్ళింది. అండ్ ఇక్కడ నుండి మార్కెట్ ప్రైస్ రిజెక్షన్ అనేది జరిగింది. లేదా కరెక్షన్ జరుగుతుంది. సో, మార్కెట్‌లో చిన్న కరెక్షన్ తర్వాత మళ్ళీ పాజిటివ్ డైరెక్షన్‌లో వెళ్తుంది. ఈ ప్రీవియస్ రెసిస్టెంట్ పాయింట్ లేదా ప్రైస్ రిజెక్షన్ పాయింట్ ఏదైతే ఉందో దీన్ని క్రాస్ చేసిన తర్వాత మార్కెట్ మళ్ళీ ఖచ్చితంగా హెవీ మూవ్‌మెంట్ పాజిటివ్ డైరెక్షన్‌లో ఉంటుంది. లేదా ప్రీవియస్ రెసిస్టెంట్ లైన్ ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా ఆ పాయింట్ వరకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. సో, ఓవరాల్‌గా చూస్తే ఇది మనకి డబ్ల్యూ ప్యాటర్న్ లాగా కనిపిస్తుంది. అంటే మార్కెట్‌లో ఒక హై పాయింట్ నుండి లోయర్ డైరెక్షన్‌లోకొచ్చి దానికంటే లోయర్ హైని ఒకటి క్రియేట్ చేస్తే అంటే ఈ ప్రీవియస్ హై పాయింట్ కంటే ఈ హై పాయింట్ అనేది తక్కువగా ఉండాలి. సో, మీరు డబ్ల్యూని అబ్జర్వ్ చేస్తే ఈ పాయింట్ కంటే ఈ పాయింట్ తక్కువలో ఉంటుంది. సో, లోయర్ హై క్రియేట్ చేసినప్పుడు నెక్స్ట్ మార్కెట్ మళ్ళీ లోయర్ డైరెక్షన్‌లోకొచ్చి అంటే ఈ ప్రీవియస్ లో పాయింట్ కంటే తక్కువలో నుండైనా వెళ్ళొచ్చు. లేదా ఎక్కువ పాయింట్ నుండైనా వెళ్ళొచ్చు. సో, ఓవరాల్‌గా మళ్ళీ ప్రీవియస్ రెసిస్టెంట్ లైన్ దగ్గరికి ఎప్పుడైతే వస్తుందో ఆ రెసిస్టెంట్ లైన్ దగ్గరికి వచ్చిన తర్వాత మీరు కానీ ఎంట్రీ పాయింట్ ఇచ్చారు అంటే, అంటే ఈ పాయింట్ దగ్గర బై చేసి ఉంచారు అంటే ఖచ్చితంగా మార్కెట్‌లో మళ్ళీ ప్రీవియస్ రెసిస్టెంట్ పాయింట్ వరకు అయితే పాజిటివిటీని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అయితే మీరిక్కడ ఇంకో పాయింట్‌ని కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఈ డబ్ల్యూ ప్యాటర్న్‌లో ఒకవేళ ప్రీవియస్ లో పాయింట్ కంటే ప్రెజెంట్ లో పాయింట్ గాని హైయర్ పాయింట్‌లో ఉంటే అంటే ఈ లోయర్ పాయింట్ కంటే ఈ లోయర్ పాయింట్ హై గాని ఉంటే మీకొచ్చే చేంజ్ అనేది తక్కువగా ఉంటుంది. అలాగే ఒకవేళ 2 లోయర్ పాయింట్స్ గాని ఈక్వల్‌గా ఉంటే మీకొచ్చే చేంజ్ అనేది మోడరేట్‌గా ఉంటుంది. అలాగే ఒకవేళ ఈ డబ్ల్యూ ప్యాటర్న్‌లో ఫస్ట్ లో పాయింట్ కంటే సెకండ్ లో పాయింట్ గాని హెవీగా ఉంటే మార్కెట్‌లో పాజిటివిటీ అనేది చాలా హెవీగా ఉంటుంది. ఎమ్ ప్యాటర్న్‌లో కూడా దీనికి ఎగ్జాక్ట్ రివర్స్ ఉంటుంది. ఈ పాయింట్ దగ్గర మీరు అబ్జర్వ్ చేస్తే మార్కెట్ ఇక్కడ నుండి పాజిటివ్ డైరెక్షన్‌లో వెళ్ళింది. అండ్ దీనికంటే ఎక్కువ పాయింట్ ఫస్ట్ క్రియేట్ అయిన హై పాయింట్ కంటే సెకండ్ క్రియేట్ అయిన హై పాయింట్ అనేది ఎక్కువగా ఉండటం వల్ల ఈ సపోర్ట్ పాయింట్‌ని కూడా క్రాస్ చేసి మార్కెట్ లోయర్ డైరెక్షన్‌లో వచ్చింది. సో, ఈ డబ్ల్యూ ప్యాటర్న్‌ని ఎగ్జాక్ట్ రివర్స్‌లో రాస్తే ఎమ్ ప్యాటర్న్‌లో ఫస్ట్ క్రియేట్ అయ్యే హై పాయింట్ కంటే సెకండ్ క్రియేట్ అయ్యే హై పాయింట్ గాని తక్కువగా ఉంటే మార్కెట్‌లో కొంత నెగటివిటీని మనం ప్రాఫిట్‌లా తీసుకోవచ్చు. అలాగే ఒకవేళ ఎమ్ ప్యాటర్న్‌లో ఈక్వల్ హైస్ గాని క్రియేట్ అయ్యాయి అంటే మోడరేట్‌గా మనం చేంజ్‌ని తీసుకోవచ్చు నెగెటివ్ డైరెక్షన్‌లో.
అలాగే ఒకవేళ ఎం ప్యాటర్న్‌లో ఫస్ట్ క్రియేట్ అయిన పాయింట్ కంటే సెకండ్ క్రియేట్ అయిన పాయింట్ అనేది హైగా ఉంటే అంటే ఎగ్జాక్ట్‌గా ఇక్కడ ఎలా అయితే జరిగిందో ఈ ప్రీవియస్ సపోర్ట్ పాయింట్ ఏదైతే ఉందో లేదా స్టార్టింగ్ పాయింట్ ఏదైతే ఉందో దానికంటే ఎక్కువ పాయింట్ నెగెటివ్ డైరెక్షన్ ఉండటానికి ఛాన్స్ ఉంటుంది. సో, ఇక్కడ మీరు ఆల్‌మోస్ట్ 1:2 వరకు రిస్క్ టు రివార్డ్ తీసుకోవచ్చు. ఇందులో 1:1 తీసుకోవచ్చు. అండ్ ఇందులో 2:1 వరకు తీసుకోవచ్చు. సో, ఖచ్చితంగా అయితే ఈ సపోర్ట్ పాయింట్‌ని క్రాస్ చేసింది అంటే మార్కెట్‌లో ఖచ్చితంగా నెగెటివ్ డైరెక్షన్ అయితే ఉంటుంది. బట్ ఇక్కడ కొంచెం తక్కువ ఉంటుంది. ఇక్కడ మోడరేట్ ఉంటుంది. అండ్ ఇక్కడ హెవీగా ఉంటుంది. సో, ఇది ఎం ప్యాటర్న్‌లో అండ్ ఎగ్జాక్ట్‌గా డబ్ల్యూ ప్యాటర్న్‌లో కూడా అంతే. ఇది రెసిస్టెంట్ లైన్ అనుకోండి. సో, ప్రీవియస్‌గా క్రియేట్ అయిన లోయర్ పాయింట్ కంటే సెకండ్ క్రియేట్ అయిన లోయర్ పాయింట్ అనేది ఎక్కువగా గాని ఉంటే ఇక్కడ మనకొచ్చే ప్రాఫిట్ అనేది తక్కువగా ఉంటుంది. అలాగే 2 ఈక్వల్‌గా గాని ఉంటే లోయర్ పాయింట్స్ అనేవి ఇక్కడ మనకి మోడరేట్‌గా చేంజ్ అనేదొస్తుంది. అలాగే ఒకవేళ ఫస్ట్ క్రియేట్ అయిన లోయర్ పాయింట్ కంటే సెకండ్ క్రియేట్ అయిన లోయర్ పాయింట్ గాని ఎక్కువగా ఉంటే ఈ పాయింట్ నుండి అంటే ఈ రెసిస్టెంట్ నుండి మార్కెట్‌లో చాలా హెవీ మూవ్‌మెంట్ పాజిటివ్ డైరెక్షన్‌లో ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. సో, ఇక్కడ క్రియేట్ అయిన ఈ ఎం ప్యాటర్న్ అనేది ఈ థర్డ్ కేటగరీకి సంబంధించిన ఎం ప్యాటర్న్. అలాగే ఇక్కడ క్రియేట్ అయిన ఈ డబ్ల్యూ ప్యాటర్న్ ఏదైతే ఉందో ఈ డబ్ల్యూ ప్యాటర్న్ అనేది ఈ ఫస్ట్ కేటగరీకి సంబంధించిన డబ్ల్యూ ప్యాటర్న్. అంటే ఫస్ట్ క్రియేట్ అయిన లోయర్ పాయింట్ కంటే సెకండ్ క్రియేట్ అయిన లోయర్ పాయింట్ అనేది హైయర్‌గా ఉంది. సో, ఇందులో మనకి చాలా తక్కువ రేంజ్ అనేది ఉంటుంది. అంటే ఈ రెసిస్టెంట్‌ని క్రాస్ చేసిన తర్వాత తక్కువ చేంజ్‌ని మాత్రమే మనం ప్రాఫిట్‌లో తీసుకోవడం కుదురుతుంది. సో, వీటితో పాటు ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. మార్కెట్‌లో ప్రెజెంట్ సిట్యుయేషన్‌నే చూద్దాం. సో, ప్రెజెంట్ మార్కెట్ అనేది ఈ పాయింట్ నుండి స్టార్ట్ అయింది. సో, ఇక్కడ నుండి మార్కెట్ లోయర్ డైరెక్షన్ క్రియేట్ చేసింది. ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. అండ్ ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకొని మార్కెట్ ఈ రెసిస్టెంట్ దగ్గర ప్రైస్ రిజెక్షన్‌ని తీసుకుంది. అండ్ ఇక్కడ నుండి మార్కెట్ లోయర్ డైరెక్షన్ క్రియేట్ చేసింది. సో, ఇక్కడ నుండి మార్కెట్ పాజిటివ్ డైరెక్షన్ గాని వెళ్తే అంటే ఈ డబ్ల్యూ ప్యాటర్న్‌ని మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ క్రియేట్ అయిన లోయర్ పాయింట్ కంటే సెకండ్ క్రియేట్ అయిన లోయర్ పాయింట్ అనేది తక్కువగా ఉంది. సో, ఒకవేళ మార్కెట్‌లో గాని ఈ రెసిస్టెంట్ లైన్‌ని క్రాస్ చేస్తే అంటే ఈ రెసిస్టెంట్ లైన్ గాని క్రాస్ చేస్తే మార్కెట్‌లో చాలా హెవీ మూవ్‌మెంట్ పాజిటివ్ డైరెక్షన్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. ఆల్‌మోస్ట్ దీన్ని కూడా క్రాస్ చేసి పాజిటివ్ డైరెక్షన్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. సో, ప్రెజెంట్ మార్కెట్‌లో ఒకవేళ ఈ పాయింట్ గాని క్రాస్ చేసి ఈ రెసిస్టెంట్ లైన్ గాని క్రాస్ చేసింది అంటే ఈ పాయింట్ దగ్గర మీరు ఎంట్రీ ఇవ్వండి. ఖచ్చితంగా చాలా పెద్ద మూవ్‌మెంట్‌ని ప్రాఫిట్‌లో తీసుకోవచ్చు. సో, ఇది డే క్యాండిల్ స్టిక్ కాబట్టి మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసిన ప్రాఫిట్స్ ఉంటాయి. అలాగే ఆప్షన్స్‌లో పీఈస్‌ని బై చేసిన ప్రాఫిట్స్ తీసుకోవచ్చు. లేదా ఫ్యూచర్స్‌లో లాంగ్ పొజిషన్స్ తీసుకున్న ప్రాఫిట్స్ తీసుకోవచ్చు. సో, దీన్ని లైవ్ ఎగ్జాంపుల్‌లా తీసుకొని నెక్స్ట్ మార్కెట్ మూవ్‌మెంట్ ఎలా ఉంటుంది అనేది టెస్ట్ చేస్తూ ఉండండి. సో, ఈ రెసిస్టెంట్ లైన్ ఏదైతే ఉందో బ్యాంక్ నిఫ్టీలో 36,000ని రెసిస్టెంట్‌లా తీసుకోండి. సో, ఎప్పుడైతే బ్యాంక్ నిఫ్టీలో 36,000 క్రాస్ అవుతుందో క్రాస్ అవ్వగానే కాకుండా 36,200 దగ్గర మీరు పొజిషన్స్‌ని తీసుకోండి. సో, 36,200 అంటే ఈ రేంజ్‌లో ఉంటుంది. వన్స్ మార్కెట్ గాని 36,200ని టచ్ చేసింది అంటే అక్కడ మీ పొజిషన్స్‌ని తీసుకోండి. అండ్ అక్కడి నుంచి ఖచ్చితంగా ప్రాఫిట్స్ మీకు పాజిటివ్ డైరెక్షన్‌లో ఉంటాయి. అయితే ఇందులో మీకు స్టాప్ లాస్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే టార్గెట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి అంటే మీరు ఈ పాయింట్ దగ్గర ఎంట్రీ అవుతున్నారు కాబట్టి మళ్ళీ ఇదే రెసిస్టెంట్‌ని మీరు సపోర్ట్‌లా తీసుకోండి. ఒకవేళ మార్కెట్ గాని ఈ సపోర్ట్‌ని క్రాస్ చేసి లోయర్ డైరెక్షన్‌లోకొచ్చింది అంటే అక్కడ మీ స్టాప్ లాస్‌ని పెట్టుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ ప్రీవియస్‌గా డ్రా చేసిన అన్ని ప్యాటర్న్స్‌ని డ్రా చేస్తాను. ఫస్ట్ ఎం ప్యాటర్న్. ఎం ప్యాటర్న్‌లో ఫస్ట్ హైయర్ పాయింట్ అనేది ఎక్కువ, సెకండ్ హైయర్ పాయింట్ అనేది తక్కువగా. అలాగే 2 ఈక్వల్ హైయర్ పాయింట్స్ అండ్ థర్డ్ టైప్ వచ్చేసి ఫస్ట్ క్రియేట్ అయిన హైయర్ పాయింట్ కంటే సెకండ్ క్రియేట్ అయిన హైయర్ పాయింట్ ఎక్కువగా. సో, ఈ 3 టైప్స్‌లో ఇక్కడ గాని మీరు ఎంట్రీ ఇచ్చారు అంటే ఇది మీ స్టాప్ లాస్‌లా పెట్టుకోండి. అలాగే ఇది మీ టార్గెట్‌లా పెట్టుకోండి. సో, ఇక్కడ మీ రిస్క్ టు రివార్డ్ రేషియో అనేది ఖచ్చితంగా 1:4 ఉంటుంది. అంటే 1 లాస్‌కి 4 ప్రాఫిట్‌లా ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఈక్వల్ ఎం ప్యాటర్న్స్‌లో ఈ సపోర్ట్ పాయింట్‌ని మీరు రెసిస్టెంట్‌లా పెట్టుకోండి. ఇక్కడ మీ స్టాప్ లాస్‌ని పెట్టుకోండి. అండ్ ఇక్కడ షార్ట్ చేస్తున్నారు కాబట్టి ఇది మొత్తం మీ ప్రాఫిట్‌లా ఉంటుంది. ఇక్కడ ఖచ్చితంగా 1:6 వరకు రిస్క్ టు రివార్డ్ రేషియో ఉంటుంది. అండ్ దెన్ ఈ ప్యాటర్న్‌లో చూస్తే ఈ సపోర్ట్ పాయింట్‌ని మీకు స్టాప్ లాస్‌లా పెట్టుకోండి. అంటే దానికంటే పైన స్టాప్ లాస్‌లా పెట్టుకోండి. ఇక్కడ మీరు షార్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ ప్రీవియస్ సపోర్ట్ పాయింట్ కంటే ఇంకా తక్కువలో కూడా మీ టార్గెట్‌ని పెట్టుకోవచ్చు. సో, ఇక్కడ మీకు 1:7 టు 1:8 వరకు కూడా మీకు రిస్క్ టు రివార్డ్ రేషియో అనేది ఉంటుంది. సో, ఫస్ట్ కేస్‌లో ఈ ప్రీవియస్ సపోర్ట్ పాయింట్ ఏదైతే ఉందో దాన్నే మీరు టార్గెట్‌లా పెట్టుకోండి. అండ్ సెకండ్ దాంట్లో కూడా ఈ ప్రీవియస్ సపోర్ట్ పాయింట్ ఏదైతే ఉంటుందో దాన్నే టార్గెట్‌లా పెట్టుకోండి. అండ్ థర్డ్ టైప్‌లో మాత్రం ఈ ప్రీవియస్ సపోర్ట్ పాయింట్‌ని కూడా క్రాస్
చేసి మార్కెట్ నెగెటివ్ డైరెక్షన్‌లో ఉంటుంది. సో, ఇక్కడ మీకు 1:7 టు 1:8 వరకు రిస్క్ టు రివార్డ్‌ని మెయింటైన్ చేయొచ్చు. అయితే ప్రతిసారి ఈ రిస్క్ టు రివార్డ్ రేషియో అనేది అచీవ్ అవుతుంది అని చెప్పలేను. బట్ ఖచ్చితంగా మీకైతే ప్రాఫిట్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈ బ్రేకౌట్స్ జరిగిన తర్వాత ట్రేడ్‌లో అయితే ఎంట్రీ అవ్వండి. ట్రేడ్‌లో ఎంట్రీ అయిన తర్వాత ఏ ప్రాఫిట్ అనేది రీజనబుల్‌గా ఉంటుందో ఆ ప్రాఫిట్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. అయితే ఇక్కడ నేనిచ్చిన ఈ 1:4, 1:6 అలాగే 1:7 అనేవి ఈ ప్రీవియస్ రెసిస్టెంట్ పాయింట్స్‌తో కాదు. మీరు ఏదైతే స్టాప్ లాస్ పెడుతున్నారో ఆ స్టాప్ లాస్ నుండి ఇస్తున్నా. సో, ఇందులో మీరు కన్‌ఫ్యూజ్ అవ్వకండి. అంటే ఇక్కడ నుండి ఈ రేంజ్ కాలిక్యులేట్ చేసి దీనికి 4 టైమ్ కాలిక్యులేట్ చేస్తే చాలా ఎక్కువగా ఉంటుంది. సో, నేను చెప్పిన పాయింట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ గాని ఈ డబ్ల్యూ ప్యాటర్న్‌లో గాని ట్రేడ్ చేయాలి అనుకుంటున్నారు. సో, మార్కెట్‌లో ఇక్కడ రెసిస్టెంట్ లైన్ ఉంది. సో, మార్కెట్‌లో ఇది ఇక్కడి వరకు వచ్చిన తర్వాత దీన్ని మీ స్టాప్ లాస్‌లో పెట్టుకోండి. అంటే ఈ రెసిస్టెంట్ లైన్ కంటే తక్కువలో మీ స్టాప్ లాస్ లైన్‌ని పెట్టుకోండి. అలాగే మీ టార్గెట్ వచ్చేసి దీనికి 4 టైమ్స్ లేదా 5 టైమ్స్ వరకు పెట్టుకోండి. నేను చెప్పిన రిస్క్ టు రివార్డ్ రేషియోస్ అనేవి మాక్సిమం లిమిట్స్. అంటే 1:6 గాని, 1:7 గాని ఏదైతే చెప్పానో అవన్నీ మాక్సిమం లిమిట్స్. అంతకు మించి ఎక్కువ చేంజ్ రావడానికి ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. సో, 1:2 అనేది మినిమమ్ మీరు రిస్క్ టు రివార్డ్ రేషియో అనేది ఎప్పుడూ మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే అంతకంటే తక్కువ గాని మీరు రిస్క్ టు రివార్డ్ రేషియో మెయింటైన్ చేశారు అంటే మీరు నంబర్ ఆఫ్ ట్రేడ్స్ తీసుకున్న తర్వాత మీకొచ్చే ప్రాఫిట్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఆల్రెడీ ట్రేడ్‌లో మీకు చార్జెస్ అనేవుంటాయి. అండ్ ఖచ్చితంగా లాసెస్ ఇచ్చే ట్రేడ్స్ కూడా ఉంటాయి. సో, మినిమమ్ మీరు 1:2 రేషియో కానీ రిస్క్ టు రివార్డ్ రేషియో మెయింటైన్ చేయకపోతే ఖచ్చితంగా మీరు లాసెస్‌లోనే ఉంటారు. సో, ఇది రిస్క్ టు రివార్డ్ రేషియో గురించి. ఈ రిస్క్ టు రివార్డ్ రేషియోస్ అనేవి ఎం ప్యాటర్న్‌లో ఎలా ఉంటాయో డబ్ల్యూ ప్యాటర్న్‌లో కూడా అలానే ఉంటాయి. సో, ఆల్రెడీ ఇక్కడ చెప్పిన ఈ ఎం ప్యాటర్న్‌లో రిస్క్ టు రివార్డ్ రేషియోస్ ఎలా అయితే ఉన్నాయో డబ్ల్యూ ప్యాటర్న్‌లో కూడా అలానే అప్లై చేసుకోండి. అయితే ఈ డబ్ల్యూ ప్యాటర్న్ కానీ, ఎం ప్యాటర్న్ కానీ డైరెక్ట్‌గా మీరు ట్రేడ్‌లో ఇంక్లూడ్ చేయకండి. ఫస్ట్ వీటిని టెస్ట్ చేయండి. ఎన్ని కేసెస్‌లలో ఇవి సక్సెస్ అయ్యాయి అనేది చూడండి. దీనికి 100% ఛాన్సెస్ అయితే చెప్పలేము. బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ సక్సెస్‌కి ప్రాబబిలిటీ అనేది ఉంటుంది. సో, ఫస్ట్ మీరొకసారి చెక్ చేసుకోండి. చార్ట్స్‌లో డిఫరెంట్ ప్లేసెస్‌లో, డిఫరెంట్ టైమ్ ఫ్రేమ్స్‌లలో ఇవి ఎంతవరకు వర్క్ అవుతున్నాయనేది టెస్ట్ చేయండి. అండ్ టెస్ట్ చేసిన తర్వాత వీటిని పేపర్ ట్రేడ్‌లో అప్లై చేసి చూడండి. అండ్ పేపర్ ట్రేడ్‌లో కూడా మీకు మంచి ప్రాఫిట్స్, అలాగే మంచి రిజల్ట్స్ వస్తున్నాయి అనుకుంటే అప్పుడు రియల్ ట్రేడ్‌లో ఎంట్రీ అవ్వండి. అండ్ ఆల్రెడీ చెప్పాను 100% మీకు రిజల్ట్ ఇచ్చే ఏ ప్యాటర్న్ కానీ, ఏ ఇండికేటర్ కానీ, ఏ టెక్నిక్ కానీ మార్కెట్‌లో ఉండదు. జస్ట్ ఇవన్నీ మీ ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్‌ని ఇంక్రీజ్ చేస్తాయి. అంటే మీరు ఏ ఇండికేటర్‌ని యూజ్ చేసినా, మూవింగ్ యావరేజెస్‌ని యూజ్ చేసినా, సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ కానీ, ట్రెండ్ లైన్స్‌ని బేస్ చేసుకొని కానీ, బ్రేకౌట్స్ కానీ, ఇవన్నీ మీరు యూజ్ చేసి ట్రేడ్ చేసేటప్పుడు కూడా మీకు సక్సెస్ ప్రాబబిలిటీని ఇంక్రీజ్ చేయడానికి ఇవన్నీ యూజ్ అవుతాయి తప్ప, వీటిలో ఏవి కూడా 100% రిజల్ట్‌ని ఇచ్చేవి ఉండవు. సో, ఈ పాయింట్‌ని మైండ్‌లో ఉంచుకొని మీరు ట్రేడ్ చేయండి. ఇది ఎం అండ్ డబ్ల్యూ ప్యాటర్న్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో, దీనికి సంబంధించి మీకేమైనా డౌట్స్ కానీ ఉంటే కిందున్న కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అలాగే ఈ ప్యాటర్న్స్‌ని యూజ్ చేసుకొని మీరు ట్రేడ్ చేసిన తర్వాత దీని మీద ఒపీనియన్ ఏంటి అనేది కూడా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అండ్ ఇవే కాకుండా మీకు ఇంకా టెక్నికల్ అనాలిసిస్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే కిందున్న ప్లేలిస్ట్‌లో టెక్నికల్ అనాలిసిస్ అనే ప్లేలిస్ట్ ఉంటుంది. దాంట్లో మీకు నంబర్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి. మూవింగ్ యావరేజెస్, ఇండికేటర్స్, సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లైన్స్ వీటన్నిటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మిస్ అవ్వకుండా ఆ వీడియోస్ చూడండి. అలాగే ఈ వీడియోస్ అన్నీ మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. అండ్ ఈ ఛానెల్‌ని ఇంతవరకు సబ్స్క్రైబ్ గాని చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.